పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా వారి ఫ్రెండ్ వాళ్ళది 25th వెడ్డింగ్ యానివర్సరీ అండి. అంటే మీరు ఆల్రెడీ హల్దీ ఫంక్షన్ వీడియో చూసారు కదా. ఇదేంటంటే హల్దీ ఫంక్షన్ నెక్స్ట్ డే వాళ్ళది 25th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. వీళ్ళు అన్నీ కలిపి అట్లా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మేము ఫంక్షన్ అయిపోయిన తర్వాత, అంటే హల్దీ ఫంక్షన్ అయిపోయినాక ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, కోడలు అనమాట, పాప కోడలు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మేము శుభ్రంగా అక్కడ బాబీ బాగా హల్వా పూరి చాలా బాగా చేస్తుంది అనమాట. ఇంకా మంచిగా అక్కడ హల్వా పూరి లాగించేసి డేలో మేము బయలుదేరి మళ్ళీ ఆ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్కి అక్కడికి చేరుకున్నామండి. అంటే మేము ఎర్లీగానే వచ్చేసాము. ఇంకేంటంటే ముందు రోజు సంగీత్ రోజే మెహందీ అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఏదో సమ్ ప్రాబ్లం మూలంగా ఆ రోజు అవ్వలేదన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఫంక్షన్ రోజునే డేలో మెహందీ పెట్టించుకున్నారు. మెహందీ ఈవెంట్ కూడా జరుగుతుందన్నమాట. నేను కూడా ఏదో చేతికి సింపుల్గా పెట్టించుకున్నాను, కానీ అదేమి క్లిప్ షూట్ చేయలేదు. ఇంకా అందరం రెడీ అయిపోయి అక్కడ ఈవెంట్ జరిగే ప్లేస్కి మెహందీ పెట్టించుకున్నాక మా కిచెన్ రూమ్స్లోకి వెళ్ళి రెడీ అయ్యి అప్పుడు వచ్చామన్నమాట. ఇంకా వీళ్ళు ఢిల్లీ బ్యాచ్ ఒక్కొక్కళ్ళు డైరెక్ట్గా రెడీ అయిపోయి వచ్చారు. ఇదిగోండి, ఇది బ్యాచ్ అనమాట, వీళ్ళ ఫ్రెండ్స్. మొత్తం మీద అందరం కలిసి ఒక ఫోటో, అందరినీ ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ఉండరు, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ఉండరు, అందరినీ కలిపి ఒకసారి లాక్కుని వచ్చి ఫోటో, ఈ చిన్న క్లిప్ తీపించడానికి చాలా కష్టమైంది. ఇంకా మామూలుగా 25th యానివర్సరీ అంటే, వెడ్డింగ్ యానివర్సరీ అంటే స్టేజ్ పైన సింగర్స్ అట్లా పెట్టి పాటలు అవి పాడించారు, డాన్సులు ఇలాంటి వేరే ప్రోగ్రామ్స్ అవి పెట్టారు. కాకపోతే అదేంటంటే నేను ఎక్కువ షూట్ చేయలేదు, కాపీరైట్స్ వస్తాయి కదా అని చెప్పి. ఇంకా వీళ్ళకి ఏంటంటే మ్యూజిక్ ఉంటే చాలు, ఎక్కడున్నాము మనం, అసలు మన ప్రొఫెషన్ ఏంటి, మనం ఏంటి, ఏం ఉండదు అనమాట. అన్నీ మర్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఒక్కోసారి అనుకుంటాను నేను కూడా, అబ్బా కొంచెం చిన్న స్టెప్స్ అయినా నేర్చుకోవాలి అని చెప్పి. ఇంకా అంతా అయిపోయినాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రింగ్స్ తీసుకొచ్చారు. రింగ్స్ మార్చుకున్న తర్వాత ఇంకా జయమాల. ఇక్కడ కూడా చూసారా అండి, ఆంటీ అసలు ఆంటీ తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది అనమాట. ఈ బుడ్డు పాప ఉంది కదా, వాళ్ళ పాపే. పెద్ద ఆయనకి బుడ్డు పాపకి 16 years ఏజ్ డిఫరెన్స్ అనమాట. అదిగోండి చూసారా, ఇట్లుంటుంది మనతోని అన్నట్టు డాన్స్ చేస్తారు ఎవరి కాళ్ళు. ఒకటండి, ఈ పాటలకి ఆ లైవ్ మ్యూజిక్ ఉంటే అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వీడియో చూస్తూ. ఇక్కడ పైన డాన్స్, పైన వాళ్ళ గోల పైనే, కింద వాళ్ళ గోల కిందే, ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు ఉందన్నమాట. వాళ్ళ మెమరీస్ అన్నీ బ్యాక్గ్రౌండ్ అట్లా ప్లే అయ్యేటట్టుగా, అంటే చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి అలా పెళ్ళైన కొత్తలు అవి అవన్నీ ఫొటోస్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. కానీ అదేంటంటే బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద, అంటే ఎవరన్నా అలాంటి ఈవెంట్ చేసుకుంటే ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇట్లా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే మనం కాదు, వాళ్ళ పర్సనల్ వీడియోలో అయినా కానీ అది ప్రాబ్లం అవుతుంది. అట్లా వాళ్ళ మాల్ మార్చుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఇంకొక పేరు కనిపిస్తుంది కదా, ఏంటి 25th యానివర్సరీ అన్నారు, రెండో పేరు కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది తను అశోక్ అని చెప్పి మా వారి ఫ్రెండ్, వాళ్ళది కూడా సేమ్ డే వెడ్డింగ్ యానివర్సరీ. అంటే వాళ్ళది 25th కాదనుకోండి. సో మేము మాల అట్లా తీసుకెళ్తే ఏమైందంటే, వాళ్ళకి అని చెప్పి తీసుకెళ్ళాము, ఏం తీసుకెళ్ళి ఇద్దరికి చెరువుటే ఇస్తారనమాట. అలా సరదాగా జరిగింది. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి కేక్ కటింగ్ అనమాట. సెకండ్ డే ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. మొత్తానికి
అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము. నేను డాన్స్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్నేమో అనిపించింది నాకు. కాకపోతే కాలు బాగాలేదు కనుక చేయలేకపోయేదాన్నేమో, కానీ మొత్తానికి ఈవెంట్ అయితే అలా జరిగిందండి. మరి మీకేమనిపించింది, చూసినాక మీకు ఏమైనా మెమరీస్ రీకలెక్ట్ అయినట్టు అనిపించిందా అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, జీవితాన్ని ఎప్పుడూ ఆనందంగా ఆస్వాదించాలి అని ఆశిస్తూ మీ సునీత.